హాయ్ ఫ్రెండ్స్, స్ప్లెండర్ ప్లస్ బైక్ ఉంది కదా, ఫ్రంట్ టైర్ అరిగిపోయింది. పాత టైర్ రిమూవ్ చేసి కొత్త టైర్ అలా ఫిట్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం టైర్ బ్రేక్ వైర్ ఉంది కదా, వైర్ మనం తీసుకోవాలి ఫస్ట్. తర్వాత 17 రింగ్ ఉంది కదా, దాంతో మనం బోల్ట్ అనేది లూజ్ చేసుకోవాలి. సెంటర్ రాడ్ రిమూవ్ చేసుకోవాలి. బ్రేక్స్ ఉన్నాయి కదా, అవి రిమూవ్ చేసుకోవాలి. తర్వాత టైర్ రిమూవ్ చేసుకోవాలి. దానికి ఒక పుష్ పడుస్తుంది, పుష్ కూడా రిమూవ్ చేయాలి. తర్వాత టైర్ పాత టైర్ ఉంది కదా, పాత టైర్ మనం రిమూవ్ చేయాలి. చూడండి, రిమూవ్ చేస్తున్నాం. సూప్ బయట తీస్తున్నాం, పాత సూపు. దానికి ఒక బోల్ట్ ఉంటుంది సూప్కి. 12 రింగ్తో మనం రిమూవ్ చేయాలి బోల్ట్. టైర్ రావట్లేదు, చాలా హార్డ్గా అయిపోయింది. టైరు సూపు ఇవన్నీ ఒకసారి తీస్తున్నాం. చూడండి, బయట తీస్తాం. రిమ్ముదారు కొంచెం తుక్కుపడేసింది. రబ్ చేసే పేపర్ ఉంది కదా, అంతా మనం రబ్ చేసుకోవాలి. చూడండి, మనం ఫస్ట్ టైర్ ఎక్కించుకోవాలి, కొత్త టైరు. తర్వాత కొత్త సూప్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం పిన్ ఉంది కదా, పిన్ను హోల్లో పెట్టుకోవాలి. హోల్లో పెట్టేసి దానికి ఒక నెట్ వస్తుంది 12 రింగ్తో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి. చూడండి, బోల్ట్ పెట్టేసాం. నెక్స్ట్ మనం బయటకున్న సూప్ ఉంది కదా, అది లోనకే పెట్టుకోవాలి. 12 రింగ్ రేస్తో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి బోల్ట్. నెక్స్ట్ మనం కాల్తో జస్ట్ ప్రెస్ చేస్తే చాలు, సెకండ్ దాకా వెళ్ళిపోతుంది గ్రిప్. చూడండి, ఫిట్ చేస్తాం. నెక్స్ట్ మనం గాలి కొట్టాలి టైర్కి. గాలి ఫిల్ చేస్తాం కదా, నెక్స్ట్ మనం టైర్ ఎక్కించుకోవాలి. మనం ఏ స్టేజ్ ఎలా రిమూవ్ చేసాం ఆ ఏ స్టేజ్ అలాగే ఫిట్ చేసుకోవాలి. బోల్ట్ ఏజ్మెంట్ బోల్ట్ ఉంది కదా బ్రేక్ది, కరెక్ట్ ఏజ్మెంట్ చేసుకోవాలి అది.